లేపి తనటం అని అన్నారు. నాకెందుకో పెద్దగా అది పెద్ద ఇదని అనిపించట్లా. ఎందుకంటే గతంలో రోజా గారు చాలా యాదృచ్ఛికంగా చాలా కాన్ఫిడెంట్ గా ఎల్ పదాలు, లం పదాలు, దే పదాలు, ఇక అట్లాంటి పదాలు తెలుగులో ఉన్నటువంటి బూతులన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఫ్లూయెంట్ గా ఎన్నో టీవీ ఛానల్స్ లో మాట్లాడినటువంటి రోజా గారు ఈ రోజు లేపు లేపు తనటం అనే దానిలో అది పెద్ద మాట కాదని నాకు అనిపిస్తా ఉంది. ఆవిడ గతంలో మాట్లాడిన మాటలతో పోలిస్తే చాలా చిన్నది. అయితే ఇంకో విషయం ఏంటంటే రోజా గారి మాటలను సమర్థిస్తున్నటువంటి చిన్నపరెడ్డి గారు ఇలాగే సమర్థించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ ఇలాగే సమర్థించాలి. ఇప్పుడు ఆ భాష తట్టుకోలేకే కదా ప్రజలు తీర్పునిచ్చింది. సరే, ఇక అవన్నీ అయిపోయినాయి. రోజా గారు మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో చెప్పారు సార్. రోజా గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సింపతి కార్డు ప్లే చేయరా. అసలు ఆ పార్టీ పుట్టిందే సింపతి మీద కదా సార్. అసలు ఆ పార్టీ పుట్టిందే తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద. ఆ తర్వాత ఈయన ఎలక్షన్కి వెళ్ళింది ఏంటి సార్ 2014లో తండ్రి లేని బిడ్డ అనేటటువంటి సింపతి మీద ఎలక్షన్కి వెళ్ళాడు, వర్కౌట్ అవలా. 2018లో కోడి కత్తి గీయించుకుని అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత బాబాయ్ లేని బిడ్డ అనేటటువంటి సింపతితో వెళ్ళారు, వర్కౌట్ అయింది.